నా దేవుడు నాకు ఎస్ అన్నా నో అన్నా, నాకు దేవుడు నో చెప్పాడంటే అది నాకు నూరంతల ఆశీర్వాదమే. గాడ్స్ నో ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ అనేవాళ్ళు. లెట్ మీ టెల్ యూ దిస్, గాడ్స్ నో ఈజ్ అ మాస్టర్ స్ట్రోక్. దేవుడు నో అన్నాడంటే దాంట్లో నీకు యేసుప్రభు వెంబడబోతే ఏమవుతుందండి? ఆయనకి ఏమొస్తుంది? 12 మంది శిష్యుల్లో ఈయన ఒక శిష్యుడిలాగా, అంత సీన్ లేదు, శిష్యుడు కాదు ఆయన ఎప్పటికీ. అందరిలో ఈయన ఒకడు, ఆయనను వెంబడించిన వారిలో ఒకడు. ఇప్పుడు ఇతడు 10 పట్టణాల సువార్థికుడు, 10 పట్టణాల చరిత్ర మార్చిన రివైవల్ స్పీకర్. వెన్ యాక్సెప్ట్ గాడ్స్ నో. ఎప్పుడు దేవుడు నో చెప్తే కొన్నిసార్లు దాన్ని ఏం చేయాలండి? యాక్సెప్ట్. జిద్ది చేసి కూర్చొని నువ్వు నో చెప్పావు కాబట్టి ఎస్ చెప్పించుకునేదాకా. నేను సమాధులకు పోతా మళ్ళీ, నీకు పోతేనే నీకు అర్థమవుతుంది. నీకేం అర్థమయ్యేది? ఇది నల్లా అలుగుతాం, మనం దరిద్రంగా అలుగుతాం దేవుని మీద. కొంతమంది అంటారు నా ప్రార్థన తీవ్రత తగ్గినట్టుందండి, నేను బాగా కూర్చొని మళ్ళీ కొన్నిసార్లు 10 రోజులు 21 రోజులు ఫాస్టింగ్ చేసి మార్చుకుంటా. వెన్ గాడ్ సేస్ నో, ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. ఎంత ఆశీర్వాదం దానిలో దాగుందంటే కొన్నిసార్లు నీ ఊహకు మించిన ఆశీర్వాదం దేవుడు దయచేయను గాక. ఒకరోజు ఒక దేవుని బిడ్డ, ముగిస్తున్నాను దయచేసానండి, ప్రభా ఎప్పుడు నా ప్రార్థన నో అనలేదు కదా, ఎప్పుడు నన్ను ఎస్ అన్నావు కదా ప్రభా. రాత్రి అంతా ప్రార్థన చేసి ఉదయకాలం పొద్దున్న లేచి ఈరోజు డ్యూటీలో చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉందయ్యా, మంచి వాక్చాతుర్యం ఈ నాయన అని పొద్దున బాగా ప్రార్థన చేసి అంట దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుడు నాకు ఎట్లా సాయం చేస్తాడని చెప్పి ధైర్యంగా బయలుదేరదామని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకుందామంటే గీజర్ ఆఫ్ ఉందంట. గీజర్ ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లేదు. తిట్టుకుంటా ఉన్నాడు, పోయి దాన్ని చెక్ చేశాడు, ఆన్ అవ్వలే. మళ్ళీ పైకి వెళ్ళి చెక్ చేశాడు, పవర్ సప్లై చూస్తాడు, అది సరి పని చేయట్లే. గీజర్ ఆన్ అవ్వకపోయేసరికి చన్నీళ్ళతో స్నానం చేసుకొని తిట్టుకుంటా ఉన్నాడు. ఏంటి ప్రభా, నేను అంత పెద్ద ప్రార్థన మరి పడితే ఫస్టే దరిద్రం నా చుట్టూ దాపరించినట్టు చేసావు నాయన అని బాధపడుకుంటా. సరే అని చెప్పి బయలుదేరదామని, ఇప్పటికి లేట్ అయిపోయిందని చెప్పి కారు కూర్చొని ఇంజన్ ఆన్ చేస్తే కార్ స్టార్ట్ అవ్వట్లేదంట. తిట్టుకొని దరిద్రపు పాత ఈ డొక్కుబండి నాకెందుకు ఇచ్చావు నాయన, అసలు పోయే టైంలో వెళ్ళాల్సిన టైంలోనే హ్యాండ్ ఇస్తుంది ప్రభా, ఇది నాయన నువ్వు అద్భుతం చేయగలవు దేవుడు కదా, ఎర్ర సముద్రాలు పాయలు చేయ దేవుడు అని చెప్పి మొత్తం గట్టి ప్రాణం చేస్తే నో అన్నాడు. నో 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 ఆన్సర్. బండి స్టార్ట్ అవ్వలే. లేట్ అయిపోయేసరికి పాపము ఆటో ఎత్తుకుతే క్యాబ్ బుక్ చేస్తుంటే ఏ క్యాబ్స్ రావట్లేదంట. ముందే మన ఊబర్లు అంతంత మాత్రం, తర్వాత ఓలా అంతంత మాత్రమే, అన్నీ చూశాడు, ఏం రావట్లే. లాస్ట్కి ఏం రాకపోయేసరికి బయటకు వచ్చి లిఫ్ట్ అంటే ఎవడు ముందుకు వస్తలేదండి. లాస్ట్కి ఆటో దొరికింది, అతి కష్టం మీద ఆటో ఎక్కి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే లోపల కుర్రు 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 అనుకుంటే ఆటో పోయే లోపల లాస్ట్కి ఆడ కాన్ఫరెన్స్ అయిపోయింది, ఇంపార్టెంట్ డెసిషన్ మీటింగ్ అంతా అయిపోయింది. పోయి నిలబడేసరికి బాస్ మీద కూర్చొని తిట్టకుండా తిట్టాడంట. అసలు ఎందుకురా నువ్వు ఇట్లాంటి దరిద్రపు, నా ఇంకా ఇష్టం వచ్చిన బూతులు వచ్చేసరికి అనుకుంటాను, ప్రభా లేక ప్రార్థన చేస్తుని నా ప్రార్థనకు నువ్వు ఇట్లాంటి జవాబు నో చెప్తావని నేను ఎప్పుడు కలగలేదు నాయన అని గాయమై బాధపడుతూ సరే అని చెప్పి దినమంతా ఉన్నారు. ఆడు డ్యూటీ చేసుకొని బయలుదేరదామని రిటర్న్ వస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. ఆ ఫోన్ కాల్, ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నానని చెప్పి ఫోన్ ఎత్తుతుంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. చార్జర్ లేదు, సొంత కారు తెచ్చుకోలే. డైరెక్ట్గా ఇంటికి వచ్చిన తర్వాత దరిద్రపు దినం అని చెప్పి వాళ్ళ భారత అన్నాడంట, దేవుని ప్రాణం చేస్తే దేవుడు మంచి దినం ఇస్తాడనుకున్నా కానీ ఇంత దరిద్రమైన దినం ఇస్తాడని ఎప్పుడు కలగలేదువే. అసలు కొన్నిసార్లు డౌట్ వస్తుంది, దేవుడు ఎందుకు శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తాడు అర్థం కాదు. ఇంత విశ్వాసంతో ప్రాణం చేస్తే దేవుడు అన్నిటికీ ఎస్ అనేవాడు, ఈరోజు అసలు మోస్ట్ బ్యాడ్ డే, అన్నిటికీ నో చెప్పాడు దేవుడు అని బాధపడుతూ గాయంతో ఈ మాట చెప్పిన తర్వాత అలా అని చెప్పి కూర్చున్నాడంట. గాయపడి, ప్రభా అన్ని నోలు చెప్తావు, నీకు కొద్దిగా మనసుందా ప్రభా, నేను కూడా అట్లా చేయను కదా నా పిల్లలకి. నా పిల్లలు చేప నడితే నేను పాము ఇయ్యను కదా, రొట్టె నడితే రాయి అని కదా, నువ్వు ఎందుకు అలా చేస్తావు అంటే ప్రభు అన్నంట, సరే నీకు కథ ఒక భాగమే తెలుసు, నేను ఇంకో భాగం ఎందుకు నువ్వు చెప్పానో నువ్వు అర్థం చేసుకోవాలి. ఏం జరిగింది ప్రభా, నువ్వు ఉదయకాలము ఏదైతే నువ్వు స్విచ్ ఆన్ చేయబోయావో ఆ గీజర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి అది ఆన్ చేస్తే నువ్వు షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయేవాడురా, అందుకొరకు అది పని చేయకుండా ఆపేశాను. సరే ప్రభా అదైతే బాగానే ఉంది, మరి కారు ఎందుకు పోనీయకుండా చేసావు అంటే ఆ కారు నువ్వు ఆన్ చేసి పోయే టైంలో నేను ఆన్ కాకుండా నేనే చేశాను. ఎందుకంటే ఆ రోడ్లో ఒకటి తాగేసి లారీ వస్తూ ఉన్నాడు, రాంగ్ రూట్లో లారీ వస్తా ఫాస్ట్గా వచ్చి యాక్సిడెంట్ జరగబోతుంది,
కాబట్టి నిన్ను భద్రపరచడానికి కొరకు నేనేం చేశాను, బండి స్టార్ట్ కాకుండా చేశాను. నేనే నో చెప్పానయ్యా. అవునా ప్రభువా? సరే, ఆఫీస్కి వెళ్ళాను. ఆ ప్రాజెక్ట్లో నాకు ఇంపార్టెంట్ పోస్ట్ అని నీకు తెలుసు, దాన్ని ఎందుకు అలా చేసావు ప్రభు అంటే, ప్రభు అన్నంట, ఆ ప్రాజెక్టు భయంకరంగా మోసంలోకి వెళ్ళబోతుంది, స్కాండలస్ ప్రాజెక్ట్ కాబోతుంది. ఆ ప్రాజెక్ట్లో కానీ నువ్వు ఈరోజు ఎన్రోల్మెంట్ రోజు నువ్వు ఉంటే, టేక్ ఆఫ్ రోజు ఉంటే, ఆ ప్రాజెక్ట్ కొలాప్స్ అవుతున్నప్పుడు మొత్తం కారణం అంతా ఎవరి మీద వేస్తారు? నీ మీద వేస్తారు. ఆ తప్పు రాకుండా నేను కాపాడనయ్యా నిన్ను అని. అవును ప్రభా, మరి బాగానే ఉంది, మరి వస్తున్నప్పుడు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిపోయింది? కనీసం నేను ఫ్రెండ్ కన్నా చెప్పుకునేవాడిని కదా అంటే, వాడు అన్యాయంగా నేను ఇరికించాలని ప్రయత్నించబోయాడు. మార్నింగ్ కాన్ఫరెన్స్లో నువ్వు రాని దానికి ఇండైరెక్ట్గా ఇరికించాలని చెప్పి పదాలతో నిన్ను రికార్డ్ చేయబోయాడు, కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. వచ్చాడు, ఈ భయం దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. మరుసటి రోజు ఇది వాస్తవం అని చెప్పి తెలుసుకుందాను. ఆఫీస్కి పోతే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం ఫ్రేమ్ చేశారు అంతా కూడా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అప్పుడు నోరు తెరిచి ఆఫీస్లో బ్రేక్ అయ్యి దేవుని ఏమని ఆరాధించారు తెలుసా? ప్రభా, నువ్వు కొన్నిసార్లు నో చెప్తే నాకు గాయం అనిపించింది, కానీ ఈరోజు నాకు అర్థమైంది, యెహోవా దుష్కార్యం చేయుట సమస్తం సమకుడి మేలుకే. సమ్టైమ్స్ గాడ్స్ నో ఈజ్ ఆల్సో ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. కొన్నిసార్లు దేవుడు నో చెప్తే కూడా మనకి ఏమవుతుందండి? ఆశీర్వాదమే అవుతుంది. నిజంగా ఆశీర్వాదం రావాలి. ఒకసారి లేచి నిలబడి దేవుని ఆరాధిస్తాను. నేను ఎల్లప్పుడూ యెహోవా